నరకానికి కేర్ ఆఫ్ గా మారింది మణుగూరు ప్రధాన రహదారి. గుంతలతో కూడిన ఆ రోడ్డు గుండా ప్రయాణం అతి ప్రమాదకరంగా మారుతోంది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై ఆందోళన చేపట్టారు. అంతర్గత రోడ్లే కాదు, ప్రధాన రహదారులు కూడా ప్రాణ సంకటంగా మారాయని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క రోడ్లు ప్రధాన రహదారులు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గుంతలుగా ఏర్పడి ప్రాణ సంకటంగా మారి ప్రమాద స్థాయిలో ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో ఉన్నాము. ఈ యొక్క బీటీపీఎస్ నుంచి ఇటు మణుగూరుకి వెళ్లేటువంటి ప్రధాన రహదారుల పూర్తిగా గుంటలమయం ఏర్పడి ఈ యొక్క ప్రాణాల మీదికి తెచ్చుకునే విధంగా ఉన్నైతే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పోయే పరిస్థితి కనపడట్లేదు. ఈ యొక్క గుంతలమయంగా మారటంతో అయితే ఈ యొక్క వాహనాలు ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ కూడా నెలకొంటున్నాయి అన్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వాహనాలు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ప్రధాన రహదారులు కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకునే పలువురు ప్రాణాలు కూడా కోల్పోయిన దాఖలాలు ఉన్నాయి. పలువురు పరిస్థితి విషమంగా కూడా మారిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా కానీ ఈ యొక్క పాలకులు కావచ్చు, ఇక స్థానిక ఆర్ఎంపీ శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనం ప్రధానంగా ఈ యొక్క రోడ్డు మార్గాల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్న ఈ యొక్క విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ యొక్క గుంతలుగా ఏర్పడి ఈ యొక్క గుంటలు కూడా ప్రాణాపాయాలు అంటే వాహనదారులు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తున్నా కానీ ఈ యొక్క పాలకులు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఆర్ఎండ్బి శాఖ కూడా ఎక్కడా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ స్థానికులు కూడా ఆటో వారు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉన్నాయి ఈ రోడ్లు ఏంటమ్మా, ఎట్లా అంటే రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఆటో బాగా ఘోరంగా ఉన్నాయండి. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. ఎందుకంటే ఈ రోడ్డు కొంచెం పట్టించుకునేటోళ్ళే లేరు. వర్షాలు వస్తే మొత్తం గుంటలు నిలబడి ఘోరంగా ట్రాఫిక్ ఇదైపోతుంది. మేము రోజు తిరుగుతున్నాం ఈ రోడ్డుకి, కాబట్టి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అందరూ. పాపం కస్టమర్లు కూడా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పండి, అసలు ఎలా ఉన్నాయి రోడ్లు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నది? ఇక్కడ రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా దరిద్రంగా ఉన్నదంటే దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పాలన నడుస్తుంది, ఇదే విధంగా ఉంది. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఎంతో మంది పిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది నైట్ పూటలో వెళ్తుంటే చాలా యాక్సిడెంట్లు చనిపోయిన రోజులు ఉన్నాయి. ఇక్కడ ఇసుక లారీలు డే అండ్ నైట్ 24 hours తిరుగుతూనే ఉంటాయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో బీటీపీఎస్ ఒకటి పడ్డది. దానివల్ల బొగ్గు లారీల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు నైట్ బోట్లు అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. అసలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని రోడ్ల మీద ప్రయాణం చేయవలసి వస్తుందండి ఈ విధంగా చెప్పాలంటే. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఆర్ఎండ్బి శాఖ గారు అంటే ఇంతవరకు మరామతులు నిర్వహించలేదా? మరామతులు నిర్వహిస్తే మళ్ళీ రోడ్డు పోవడం అట్లా దాఖలాలు జరిగినాయి. మరామతులు చేసినా తాత్కాలికంగా చేస్తున్నారు. పూర్తి పరిష్కారం అంటూ ఏమీ లేదండి. తాత్కాలికంగా ఏదో గ్రావెల్ పోసి ఆ నైట్ 2 రోజుల వరకు నడిపిస్తారు. ఏదో జాతర టైంలో కొన్ని ఆ టైంలో అంతేగాని తాత్కాలికంగా ఇక్కడ సీసీ రోడ్ అంటే ఏర్పాటు చేయాలండి. పర్మనెంట్ గా సీసీ రోడ్ అని ఉంటే ఇప్పుడు అక్కడ రోడ్లు మాత్రం బాగుంటాయి. అంత లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ప్రాణాలు పోతున్నాయండి. ఇది మొత్తంగా చూసుకుంటే ఇది ఒక ప్రాంతంలో కూడా లైటింగ్ లేకపోవడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినట్టు కూడా చెప్తున్నారు. తాత్కాలికంగా ఈ యొక్క మరమ్మతులు నిర్వహిస్తున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క మనం చూసుకోవచ్చు, ఇక లారీ కూడా ఏ స్థాయిలో కూడా ఫోర్స్ లో వస్తుంది. ఈ యొక్క ఇసుక లారీలు, బొగ్గు లారీల వల్ల ఈ యొక్క రోడ్లన్నీ కూడా ఇట్లా చిందరవందరంగా మారాయండి చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ యొక్క మరమ్మతులు నిర్వహిస్తే తప్ప ఈ యొక్క ప్రమాదాల నుంచి తప్పుకునే అవకాశం లేదంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు ఈ యొక్క రోడ్ల మరమ్మతులు నిర్వహించాలని స్థానికులు చెప్తున్నారు. ఈ యొక్క ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి.